Hi guys, good morning. Good morning, sir. Good morning. నిన్న క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయనండి? ఏం డిస్కస్ చేసాం నిన్న గుర్తున్నాయా? అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, ఇవి మూడు డిస్కస్ చేసాం. సో వీటిని చూసుకుంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. వాళ్ళు క్లియర్ అందరికి? ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. 5 minutes, ఫస్ట్ 5 minutes చూడండి. Anyone have any issues? You can ask me. నీ క్లియర్ అందరికి? Yes, sir. సరే, let us start today's class. Next operators. ఈ రోజుతో ఆపరేటర్ క్లోజ్ అయిపోద్ది ఆల్మోస్ట్. ఇన్ కేస్ ఉంటే యూనరీ ఆపరేటర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది అన్న, వాటి మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి ట్రై చేద్దాం. ఓకే, వినపడుతుందా వాయిస్? స్క్రీన్ షేర్ అవుతుందా అన్న? ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? Yes, sir. Yes. Yeah. యా, గుడ్. సో ఇంతవరకు మనం ఫస్ట్ డే వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ డే వచ్చేసి అసైన్మెంట్, రిలేషనల్ అండ్ లాజికల్ 3 ఆపరేటర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనకి ఏమున్నాయి అంటే ఇంకా బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పేసి సమ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. బిట్ వైజ్ ఆపరేటర్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై బిట్ వైజ్ ఆపరేటర్ అంటే మనకి ఏమవుతుంది అంటే అసలు బిట్ వైజ్ ఆపరేటర్లో యూజ్డ్ టు బిట్ మ్యానిపులేషన్. Okay, used to do bit manipulation between two values. ఏమైనా 2 వాల్యూస్ మధ్యలో మనం బిట్ మ్యానిపులేషన్ చేయాలి అనుకుంటే మనం బిట్ వైజ్ మ్యానిపులేషన్, బిట్ వైజ్ ఆపరేటర్స్ వాడుతున్నాం. సో ఆపరేటర్స్ ఎవరు మనకంటే దీంట్లో కూడా మళ్ళీ మనకి అండ్ ఆపరేటర్ ఉంటుంది, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ఆర్ నథింగ్ బట్ దేనిలో రిప్రజెంట్ చేస్తాం అంటే క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ వచ్చేసి మనం నిన్న లాజికల్ అంటే 2 ampersand సింబల్స్ పెట్టాం నిన్న. ఓకే, ఇక్కడ లైక్ బిట్ వైజ్ అంటే మనం ఏం పెడతాం అంటే ఓన్లీ సింగిల్ ampersand పెడతాం. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆర్ అంటే 2 స్ట్రైట్ వర్టికల్ లైన్స్ పెట్టాం. ఓకే, అదే బిట్ వైజ్ ఆపరేటర్ అంటే బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అంటే ఓన్లీ సింగిల్ వర్టికల్ లైన్ పెడతాం. ఓకే, నెక్స్ట్ మనకి లాజికల్ ఎక్స్ఆర్ ఉండదు, ఓన్లీ బిట్ వైజ్ ఎక్స్ఆర్ మాత్రమే ఉంటుంది. దాన్ని దేంట్లో రిప్రజెంట్ చేస్తాము అంటే క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇవి మనకి లైక్ 3 బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, సో అవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది చూస్తే ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ థింగ్ బిట్ వైజ్ ఆపరేటర్ ఫామ్ చేయాలి అంటే ముందు మనకి ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఓకే, ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని ఫస్ట్ బిట్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, లైక్ బిట్స్ అంటే నథింగ్ బట్ 1s and 0s. సో ఆ బైనరీ నెంబర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 బైనరీ కన్వర్షన్ ఎలా చేస్తాం? సో ఆల్రెడీ మీకు మేబీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఎవరైనా తెలియకపోతే చూడండి అన్న, తెలిసి ఉంటే ఓకే ఫైన్, ఇంకా కొన్ని మేబీ షార్ట్ కట్స్ చెప్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నెంబర్ కాల్డ్ ఏముంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 13 అని ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఓకే, 13 అనే నెంబర్ తీసుకుంటే దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేయాలి బైనరీ నెంబర్ నథింగ్ బట్ బిట్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే
ఐ హ్యావ్ ఎ కోడ్ లైక్ ఏంటి అంటే మనకి బిట్ వైజ్ అంటే మనకి ఓన్లీ లైక్ బిట్ బైనరీ నెంబర్ అంటే మనకి ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జీరోస్, ఇంకొకటి వచ్చేసి వన్స్. ఓకే, జీరోస్ వన్స్ కాకుండా మనకి ఇంకా రిమైనింగ్ ఏమి ఉండదు. సో దట్స్ వై మనకి బైనరీకి ఏంటంటే బేస్ వాల్యూ 1 ఉంటుంది అనమాట. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వచ్చేసి మనకి 2 power 0 అనే ఒక వాల్యూ, 2 power 1 అనే ఒక వాల్యూ, 2 power 2 అనే ఒక వాల్యూ, 2 power 3 అనే ఒక వాల్యూ, 2 power 4 అండ్ సో ఆన్ ఇలా మనం వాల్యూస్ని తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఓకే, సో 2 power 0 అంటే మన వాల్యూ ఎంత అవుద్ది అంటే 1 అవుద్ది. 2 power 1 అంటే వాల్యూ ఎంత అవుద్ది అంటే 2, 2 power 2 అంటే 4, నెక్స్ట్ 2 power 3 అంటే 8, 2 power 4 అంటే 16 అండ్ సో ఆన్ అలా మన వాల్యూస్ వస్తూ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మన వాల్యూ ఎంత రేంజ్ ఉందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఈ కోడ్ అనేది రాసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్ వచ్చేసి 13. అలాంటప్పుడు మనకి 16 అవసరం ఉంటుంది, అవసరం లే, ఓన్లీ 8 తర్వాత నుంచి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను డైరెక్ట్గా 16 యాడ్ చేస్తే నాకు నెంబర్ ఎక్కువ అయిపోతుంది. దానికోసం నేను ఏం చేస్తానంటే 13 రావాలంటే ఈ కోడ్లో నేను ఎవరినెవరిని యాడ్ చేసుకోవాలో హైలైట్ చేసుకుంటాను. ఓకే, ఈ కోడ్లో మనకి 13 రావాలంటే ఎవరెవరు రావాలన్నా 841 841 వచ్చేసిందంటే మనకి ఎవరు వస్తారు అంటే 13 అనే వాల్యూ వచ్చేస్తుంది. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే యాడ్ చేసుకుంటా. ఎవరినోని యాడ్ చేస్తానంటే 8ని యాడ్ చేసుకుంటా, 4ని యాడ్ చేస్తా, నెక్స్ట్ 1ని యాడ్ చేస్తా. సో వాటికి మూడింటికి ఏమి ఇచ్చానంటే 1s ఇచ్చా, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి 0s ఇచ్చేస్తా. ఓకే, ఇది మనకి ఏమవుతుంది అంటే నథింగ్ బట్ బైనరీ నెంబర్ అవుతుంది అన్న. ఎవరికి బైనరీ నెంబర్ అంటే మనకి 13కి బైనరీ నెంబర్ వచ్చేసి మనకి ఎవరు అవుతారు అంటే 1101 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 25 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నా. 25 నెంబర్ తీసుకుంటే మనకి ఏమవుద్ది, దాన్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో సేమ్ కోడ్ మళ్ళీ తీసుకుంటాం. 1 2 4 8 16 32. సో మనకి 32 అనేది 25 కంటే చాలా పెద్ద వాల్యూ కాబట్టి నో నీడ్ ఆఫ్ 32. సో మనం వాళ్ళు ఎంతవరకు తీసుకోవచ్చు అంటే 16 వరకు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 25కి 16కి ఫస్ట్ 1 పెడతాను. ఓకే, 16కి 1 పెడితే మనకి 25లో నుంచి 16 వెళ్ళిపోతే ఇంకా మనకు కావాల్సింది ఎంత కావాలి, 25లో నుంచి 16 వెళ్ళిపోతే మనకి ఇంకా ఎంత కావాలన్నా 4 5. ఓకే, సో 20 లైక్ 16కి 4 యాడ్ చేస్తే 20, సో తర్వాత 5 యాడ్ చేస్తేనేమో 25 అవుతుంది. సో నాకు ఇంకా ఎంత కావాలంటే 9 కావాలన్నా. ఓకే, ఇంకా 9 కావాలంటే నేను ఎవరినోడిని యాడ్ చేసుకోవచ్చు. 9 కావాలి అంటే 8ని యాడ్ చేసుకుంటాను. 8ని యాడ్ చేస్తే మనకి 8 అయిపోయింది, ఇంకా ఓన్లీ 1 ఒకటే కావాలి. సో 1 కావాలంటే నేను ఎక్కడ 1 పెడతానంటే 1 దగ్గర 1 పెడతా, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటినీ నేను జీరోస్ పెడతాను. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్న నెంబర్ కరెక్ట్ రాంగ్ అని చెక్ చేయాలి అంటే నథింగ్ బట్ ఎలా చెక్ చేస్తామంటే ఎక్కడైతే 1s ఉన్నాయో వాటిని మాత్రం నేను ఏం చేస్తానంటే సమ్ చేసుకుంటా. సో ఇక్కడ 1 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 1 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 1 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 1 ఇక్కడ ఉంది. ఈ పైన ఉన్న కోడ్స్ అన్నింటిని యాడ్ చేస్తే మనకు సేమ్ 25 వస్తుంది చూడండి. 16 ప్లస్ 8 ప్లస్ 1. ఓకే, 16 ప్లస్ 8 ప్లస్ 1 అంటే 16 ప్లస్ 8 ఈజ్ నథింగ్ బట్ 24 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే మనకి 25 అండి. ఓకే, సేమ్ నెంబర్ వస్తుంది. ఇలా మనకి ఏమవ్వాలి అంటే సేమ్ నెంబర్ రావాలి, అప్పుడే మనం తీసుకున్న బైనరీ నెంబర్ కరెక్ట్ అన్నట్టు అనమాట. ఓకే, క్లియర్ అనేది ఉందా? Yes, sir. ఇలా మనం బైనరీకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం ఈచ్ టైం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 అనే ఒక నెంబర్ ఇచ్చా, దాన్ని బైనరీ కన్వర్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ 30 ఒకటి, 43 ఒకటి. ఇవి రెండు బైనరీ కన్వర్ట్ చేసి చెప్పండి చూద్దాం. ఇవి వచ్చింది అంటే మనం బిట్ మ్యానిపులేషన్ ఈజీనా. బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్ని మనం లైక్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు.
చేస్తున్నా చేయట్లేదా? ఎనీ ఆన్సర్స్? For 30 it is 11110. 11110. నెక్స్ట్ 43 నానా? For 43 101011. 1011. సో ఇప్పుడు ఇవి రెండు వచ్చాయి, అవి కరెక్ట్ రాగానే చెక్ చేయాలి. ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే వీటికి నేను ఏం చేస్తానంటే బైనరీ కోడ్స్ రాస్తా. ఓకే, బైనరీ కోడ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ 1 2 4 8 16. ఓకే, సో ఇక్కడ ఎక్కడెక్కడైతే వన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే నేను అడిషన్ చేస్తాను. 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 2. ఓకే, సో ఇవన్నీ మనకి సమ్ చేస్తే ఏమవుతుంది అంటే 16 ప్లస్ 8 ఈజ్ 24, 24 ప్లస్ 4 ఈజ్ నథింగ్ బట్ 28, 28 ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ ఎంత నాన్న? 30. Okay, we are getting the same value. So 30 binary number is 11110. Okay, next 43 వస్తే మనకి ఏమవుద్ది అంటే కోడ్ వచ్చేసి 1 2 4 8 16 32 నాన్న. ఓకే, ఇలా మనకి ఇదంతా ఏంటంటే బైనరీ కోడ్. సో వీటన్నిటిని మనం లైక్ ఎక్కడైతే వన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే యాడ్ చేసుకుంటే 32 ఈజ్ ఫర్ కన్సిడరేషన్, 8 ఈజ్ ఫర్ కన్సిడరేషన్, అండ్ 2 ఈజ్ ఫర్ కన్సిడరేషన్, అండ్ 1 ఈజ్ ఫర్ కన్సిడరేషన్. ఓకే, సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే 32 ప్లస్ 8 ఈజ్ 40, 40 ప్లస్ 2 ఈజ్ 42, 42 ప్లస్ 1 ఈజ్ 43. వీఆర్ గెటింగ్ ద సేమ్ వాల్యూ. సో బైనరీ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వచ్చింది. ఓకే, ఇలా మనం ఏ నెంబర్ అయినా ఒక నెంబర్ నుంచి బైనరీ నెంబర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళకి లైక్ ఆన్సర్స్ వస్తున్నాయా లేదంటే లైక్ ఎన్నన్నా ఇవి వస్తేనే మనకి లైక్ ఇప్పుడు చెప్పే క్లాస్ అంతా అర్థం అవుద్ది, లేదంటే ఏమీ అర్థం కాదు. కెన్ ఐ రిపీట్ వన్స్? అందరికి క్లియరా? రెస్పాన్స్ ఇస్తే లైక్ నెక్స్ట్ చెప్పగలను, లేదు అంటే కష్టం. రిమైనింగ్ ఇంకా నన్ను ఓన్లీ 2 ఆర్ రెస్పాండింగ్. థ్యాంక్ యూ నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ చేయాలి అంటే మనకి అండ్ ఎలా వర్క్ అవుద్దో తెలుసు, ఆర్ ఎలా వర్క్ అవుద్దో తెలుసు. ఓకే, నథింగ్ బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అండ్ వచ్చేసి మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఏ అని ఒక ఇన్పుట్, బి అనే ఇన్పుట్. ఒకటేమో 1 ఉంది, ఇంకొకటేమో 1 ఉంది. మనకి అవుట్పుట్ వచ్చేసి అండ్ ఆపరేటర్ ఏమవుతుంది, 0 వస్తుందా 1 వస్తుందా? నిన్న డిస్కస్ చేసిన క్లాస్ వైజ్ వెళ్తే 1 సార్. 1 0 1 అండ్ ఆపరేటర్ నాన్న ఏమవుద్ది నాన్న? 0. నెక్స్ట్ 1 అండ్ 0 ఏమవుద్ది? 0 0 0 0 0 0. దిస్ ఈజ్ అబౌట్ అండ్ అనమాట. అది అక్కడ లాజికల్ అండ్ అయితే మనకి ఏమవుద్ది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ బిట్వీన్ లో జరిగింది. ఓకే, ఇక్కడ మనకి సింగిల్ ఆంపర్సెంట్ కాబట్టి నథింగ్ బట్ ఇది బిట్ వైజ్ అండ్ అనమాట. ఓకే, సింగిల్ ఆంపర్సెంట్ అంటే బిట్ వైజ్ అండ్ ఇన్ బిట్వీన్ బిట్స్ మధ్యలో జరిగింది నాన్న. ఓకే, సో ఇది జరిగేది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఆపరేటర్ అయితే ఏమవుద్ది, 1 ఇన్పుట్ ఏ ఈజ్ ఏ, అనదర్ ఇన్పుట్ ఈజ్ బి, వాట్ విల్ బి ద ఓవరాల్ అవుట్పుట్? ఓకే, 1 ఇన్పుట్ ఉంది, సో అవుట్పుట్ ఏమొచ్చే ఛాన్స్ ఉంది నాన్న? 1 ఉంది. ఓకే, దాని తర్వాత 0 1 ఉంది, అవుట్పుట్ ఏమొచ్చే ఛాన్స్ ఉంది? 1. నెక్స్ట్ 0 1 ఉంది, అవుట్పుట్ ఏమొచ్చే ఛాన్స్ ఉంది? 1 0 0 సారీ 1 వస్తుంది. ఇక్కడ 0 0 అంటే ఏమవుద్ది? 0 వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ దాకా మనకి అందరికి క్లియర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి అండ్ తెలుసు, ఆర్ తెలుసు, ఇంకా మనకి ఏముంది అంటే ఎక్స్ట్రా ఆపరేటర్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ఆర్ ఆపరేటర్ ఉంది అన్న. ఏముంది అంటే ఎక్స్ఆర్. ఎక్స్ఆర్ ఈజ్ నథింగ్ బట్ దీని ఫుల్ ఫామ్ ఏం తీసుకోవచ్చు అంటే మనం ఎక్స్క్లూజివ్ ఆర్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం ఏమో చెప్తామంటే బేసికల్లీ ఎక్స్ఆర్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ బిట్ వైజ్ ఆర్ అండ్ దిస్ ఈజ్ బిట్ వైజ్ అండ్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ఆర్ అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఎక్స్క్లూజివ్లీ ఆర్. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్గా న్యూస్ చదివేటప్పుడు వింటూ ఉంటాం ఎక్స్క్లూజివ్ న్యూస్ అని చెప్పేసి, ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. ఎక్స్క్లూజివ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే
ఓన్లీ ఏదో ఒక్క దాంట్లో మాత్రమే జరిగితే నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ అంటాం మనం. ఓకే, ఎక్స్క్లూజివ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఏదో ఒక్కటి మాత్రమే ఉండాలి, అన్నిట్లలో రాకూడదు. ఓకే, అది ఐదర్ ట్రూ అయినా ఆర్ వన్స్ అయినా మొత్తం ఏదో ఒక్కటి మాత్రమే ఉండాలి, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఎలా వర్క్ అవుతుందో చూస్తే, ఏ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది అనుకున్నాం, బి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది అనుకున్నాం. ఏదర్ ఆఫ్ ద ఇన్పుట్ మస్ట్ బి 1. ఓకే, ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఏదో ఒక్కటి మాత్రమే ఇన్పుట్ 1 ఉండాలి, రిమైనింగ్ 0 ఉండాలి. అప్పుడు మాత్రం మనకి అవుట్పుట్ ఏమవుద్ది అంటే 0 వస్తుంది అన్న. 2 1s ఉన్నా మనకి 0నే వస్తుంది, 2 zeros ఉన్నా మనకి ఏమవుతుంది అంటే 0నే వస్తుంది. ఏదర్ లైక్ నథింగ్ బట్ ఏదో ఒక్కటి మాత్రమే మనకి 1 ఉండాలి, 2 1s ఉండకూడదు, 2 zeros ఉండకూడదు. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ అంటాం. ఓకే, 1 0 తీసుకుంటే మనకి 0 వచ్చింది. నెక్స్ట్ 1 1 తీసుకుంటే ఏమైపోద్ది అంటే, సారీ 1 1 ఈజ్ నథింగ్ బట్ 1 0 ఈజ్ నథింగ్ బట్ ఏమవుద్ది అంటే 1 అవుతుంది. సారీ, ఎక్స్క్లూజివ్ కాబట్టి రెండిట్లో ఏదో ఒక్కటి 1 అవుతే మాత్రమే మనకి ఏమవుద్ది అంటే రిజల్టెంట్ 1 గా ఉంటది. ఓకే, 2 1s ఉన్నా 2 zeros ఉన్నా మనకి ఏమైపోద్ది అంటే రిజల్టెంట్ జీరోస్ అయిపోద్ది. 1 1 ఉంది, రిజల్టెంట్ ఏమైపోద్ది అంటే 0 అయిపోద్ది. 0 1 ఉంది, రిజల్టెంట్ ఏమైపోద్ది 1 వస్తుందా 0 వస్తుందా? 1 0 0 ఉంది, రిజల్టెంట్ ఏమైపోద్ది 0 వచ్చేస్తుంది. ఏంటంటే ఈ రెండింటికి డిఫరెంట్ గా ఉంటది అనమాట ఇది. ఓకే, సో 2 zeros ఉన్నా 0 అయిపోతాయి, 2 1s ఉన్నా 0s అయిపోతాయి. ఓకే, ఏదో ఒక్కటి మాత్రమే మనకి 1 ఉందంటే అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ ఏమైపోద్ది అంటే 1 గా వస్తుంది, రిమైనింగ్ అన్ని 0s వస్తాయి. క్లియర్ అన్న ఇది ఎక్స్క్లూజివ్ ఆర్? దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ XOR నమ్. ది XOR వేరియబుల్, XOR ఆపరేటర్, సారీ వేరియబుల్ కాదు. అర్థమైంది ఇది? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు ఈ బిట్ వైజ్ అండ్ ని ఆర్ ని XOR ని ఎలా వాడదాం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 వేరియబుల్ తీసుకుంటాను. in a equal to, for example, I am taking 10 as input now. Okay, next in b equals to 13 as input. వీటి రెండింటి మధ్యలో నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే అండ్ ఆపరేషన్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, ఈ రెండింటి మధ్యలో అండ్ ఆపరేషన్ చేయాలి అంటే ఎలా చేస్తాము అంటే, సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో SOP జస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇన్ బిట్వీన్ ఏకి బికి నేను ఏం చేస్తున్నా అంటే అండ్ ఆపరేటర్ పెట్టా. ఇది ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుద్ది అంటే, ఇప్పుడు 10 and 13 అన్న. ఓకే, 10 and 13 అంటే ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ అంటే, లైక్ మీనింగ్ ఏం ఉండదు యాక్చువల్లీ. ఇంటర్నల్ ప్రాసెస్ ఏం జరిగిద్ది, ఇంటర్నల్ గా ఏం జరిగిద్ది అంటే, ఫస్ట్ మనకి ఇక్కడ ఏల వాల్యూ 10 ఉంది, బీల వాల్యూ 13 ఉంది. ఈ 10 13 ఏం చేస్తాయి అంటే, ఫస్ట్ 10 వచ్చేసి మనకి బైనరీగా కన్వర్ట్ అయిపోద్ది. దాని తర్వాత ఏదైతే 2 వాల్యూస్ ఉన్నాయో 2 వాల్యూస్ మనకి బైనరీగా కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు 10 ని బైనరీ కన్వర్ట్ చేస్తే ఏమో చూడండి, 1 2 4 8 ఏమవుతుంది 1 0 1 0. 1 0 1 0 వచ్చేస్తుంది. ఓకే ఫైన్. దాని తర్వాత నెక్స్ట్ 13 బైనరీగా కన్వర్ట్ చేస్తాను 1 0 1. 1 1 0 1 వచ్చేస్తుంది. ఓకే, ఇది ఏంటంటే మనకి 10 యొక్క బైనరీ నెంబరు, 13 యొక్క బైనరీ నెంబర్. ఇప్పుడు దాని రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ రెండింటికి మధ్య మనకి ఏం జరుగుతుంది, 10 and 13 కదా అవుతుంది. సో 10 and 13 అంటే మనకి రిజల్టెంట్ ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ నుంచి ఫస్ట్ బిట్ లాస్ట్ బిట్, ఇక్కడ నుంచి లాస్ట్ బిట్ చేసుకోండి. 0 and 1 అంటే ఏమవుతుంది 0 and 1. ఇందాక మనం ట్రూత్ టేబుల్ తీసుకుంటే 0 and 1 ఏముంది 0. 0 అంటే ఇక్కడ కూడా మనకి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 and 0 అంటే ఏమైపోతుంది 0. 0. నెక్స్ట్ 0 and 1 అంటే ఏమవుతుంది 0 0. నెక్స్ట్ 1 and 1 అంటే 1. ఇలా మనకి ఏమవుతూ ఉంటది అంటే అండ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే, మళ్ళీ దీని నుంచి మళ్ళీ డెసిమల్ నెంబర్ నార్మల్ నెంబర్ కింద కన్సిడర్ చేయాలి అంటే మళ్ళీ దీన్ని ఏం చేయాలన్నా మనం కోడ్ లో రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 8 ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు వచ్చిన రిజల్టెంట్ లో ఓన్లీ ఎక్కడ 1 ఉంది ఎక్కడ ఉంది 1? ఓన్లీ 8 1 ఉంది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం అవుట్పుట్ ఏం ప్రింట్ అవుద్ది అంటే 8 ప్రింట్ అవుద్ది. ఇంటర్నల్ ప్రాసెస్ అంతా ఏం జరిగింది అంటే, ఆ నెంబర్స్ ని బైనరీగా కన్వర్ట్ చేయడం,
బైనరీగా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ బిట్స్ మధ్యలో మనకి ఆ పర్టికులర్ ఆపరేటర్ ఏదైతే ఉందో ఆపరేటర్తో ఆపరేషన్ చేయటం, దాని తర్వాత ఆ పర్టికులర్ బైనరీ నెంబర్ని డెసిమల్గా కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్లో ప్రింట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకి ప్రాసెస్. ఇది అండ్ అయితే ఇలా జరిగింది. అదే ఆర్ అయితే ఎలా జరిగిందో చూడండి. ఇంట్ x ఈక్వల్స్ టు 22 ఇంట్ y ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు 11 తీసుకుందాం. ఓకే, సో వీటి మధ్యలో నేను ఏం చేస్తున్నా అంటే ఎస్ఓపి ఎక్స్ ఆర్ వై ఈ రెండు చేస్తే మనకి ఏమవుతుందో చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే ఏ దానికి మధ్యలో వాల్యూస్ లైక్ ఆపరేషన్ జరుగుతుంది అంటే ఎక్స్కి వైకి ఆర్ ఆపరేషన్ జరుగుతుంది అన్న. ఓకే, ఎక్స్కి ఆర్కి ఆర్ ఆపరేషన్ జరుగుతుంటే ఎక్స్లో వాల్యూ వచ్చేసి మనకి 22 ఉంది, వైలో వాల్యూ వచ్చేసి మనకి 11 అనే ఒక వాల్యూ ఉంది. ఓకే, 22 మనకి బైనరీగా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి అన్న. 1 2 4 8 16. 22 కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది, 11 కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది. 10,110. 22కి వచ్చేసి 1 0 0 1 110. 1 0. ఓకే, నెక్స్ట్ 11 కి 1010. 16 1 వస్తుందా ఇక్కడ? 16 1 వస్తుందన్నా? రాదు సార్. 16 కి మనకి ఏమవుద్ది అంటే రాదు ఏం సార్, లేదు 16 అంటే కి. ఇలా 0 పెట్టేస్తాం. 8 దగ్గర 1 పెడతాం, 4 దగ్గర మళ్ళీ ఏం పెడతాం అంటే 0 పెట్టేస్తాం, తర్వాత 2 1 1 పెట్టేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్ గా మనకి ఏం లేవో నెక్స్ట్ ఇంకేం లేవు అనుకుంటామో మనం అన్ని జీరోస్ పెట్టేసుకుంటే వెళ్ళిపోతాం. ఓకే, సో నీకు లైక్ బ్యాక్వర్డ్ లో నీకు జీరోస్ పెట్టిన నో ఇష్యూస్, ఓన్లీ ఫార్వర్డ్ గా పెడితేనే నీకు వాల్యూస్ కి వాల్యూ ఉంటుంది. ఓకే, సో దాని గురించి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సో ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటే XRY ఆపరేషన్ చేయాలి. XRY ఆపరేషన్ చేస్తే మనకి రిజల్ట్ అయినా ఏమొస్తుంది చూడండి. 0 or 1 అంటే మనకి రిజల్ట్ ఏమవుతుంది, 1 వస్తుంది. 1 or 1 ఏమవుతుంది అన్న? 1 or 0? 0 or 1? 1 or 0? 1. మొత్తం అన్ని మనం సమ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి కోడ్ అన్నిటిని. 16 + 8 + 4 + 2 + 1 ఏమవుతుంది ఓవరాల్ రిజల్ట్ వచ్చేసి ఏమవుతుంది 31 వస్తుంది. అంటే ఇప్పుడు XRY అంటే నథింగ్ బట్ మనకి అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది 31 ప్రింట్ అవుతూ ఉంటది. క్లియర్ అన్న ఇది? అర్థమవుతున్నాయా? ఇలా మనకి ఆర్ ఆపరేటర్ జరిగింది. నెక్స్ట్ XRకి వస్తే ఏమవుతుందో చూడండి. K ఈక్వల్స్ టు 25 ఇంట్ L ఈక్వల్స్ టు వేరే నెంబర్ తీసుకుందాం. 28 L ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకోండి. SOP AXRL. ఓకే, ఇలానే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే వచ్చిన రిజల్ట్ ని స్టోర్ కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఎలా అంటే ఇంట్ M ఈక్వల్ టు KXRL. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూడండి. SOP ఆఫ్ ఏం ప్రింట్ అవ్వాలి అంటే ఎంని ప్రింట్ చేయాలి అనుకోండి. సో మనకి ఏ దాని మధ్యలో బిట్ వైజ్ ఆపరేషన్ జరుగుతుందన్నా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కేకి ఎల్కి జరుగుతుంది. కేకి ఎల్కి చేస్తే ఏమవుతుందో చూడండి. సో కే వాల్యూ వచ్చేసి మనకి 28, ఎల్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే 20 ఉంది. ఇవి రెండు కూడా మనకి ఇది ఫస్ట్ బైనరీగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇన్ బిట్వీన్ కేకి అన్కి బిట్ వైజ్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి. 28 ని మనం బైనరీగా కన్వర్ట్ చేస్తే ఏమో చూడండి 1 2 4 8 16 ఏమో చూడండి. One 100. 11100. సో ఇది ఏమవుతుంది అంటే 16 +
8 plus 4. 16 plus 8 is 24. 24 plus 4 is 28. ఓకే, సో అయిపోయిన తర్వాత రిమైనింగ్ 28 అయిపోయింది కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా ఏం చేస్తానంటే 0 చేస్తాను. నెక్స్ట్ 20 నా 1 0 100. 100. ఓకే, సో ఇదంతా కూడా నేను ఏం చేస్తున్నా ఇన్ బిట్వీన్ ఎక్స్ఆర్ ఆపరేటర్ చేస్తున్నాను ఈ రెండింటి వాల్యూస్ కి. సో ఎక్స్ఆర్ ఆపరేటర్ చేస్తే ఏమొస్తుంది చూడండి రిజల్ట్. ట్రై చేయండి మీరు, నాకు మనం చెప్తున్న దాని వైజ్ ఏమవుద్దాం. 0 1 0 0 0. సో 0 XOR 0 రెండు సేమ్ బిట్సా డిఫరెంట్ బిట్స్ అన్న? సేమ్ సార్. సేమ్ బిట్స్. సేమ్ బిట్స్ అంటే మనకి 0 వస్తుందా 1 వస్తుందా? 0 0 0 నాన్న 0 1 1 నాన్న 0 1 0 1 డిఫరెంట్ బిట్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుద్ది అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 1 1 0 0 వచ్చేస్తుంది. దీన్నంతా నేను మళ్ళీ ఇప్పుడు డెసిమల్ లేకి నార్మల్ నెంబర్ లేకి కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది? ఫోర్స్ రాసుకుంటే 1 2 4 8 16 ఎక్కడ ఉండదు మనకి, ఓన్లీ 8 దగ్గర మాత్రమే 1 ఉంది కాబట్టి అవుట్పుట్ లో మనకి లైక్ ఎం లేకి స్టోర్ అవడం ఎవరు స్టోర్ అవుతారు అంటే 8 స్టోర్ అవుతుంది. ఓకే, 8 స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎస్ఓబి ఆఫ్ ఎం అన్నా కూడా ఏం ప్రింట్ అవుతుంది అంటే అవుట్పుట్ లో 8 ప్రింట్ అయిపోద్ది. ఓకే, ఇలా నువ్వు కావాలనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు, ఆ డైరెక్ట్ గా ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఏం చేసినా కూడా మొత్తం అంతా జరిగింది. ఓకే, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఎక్స్ఆర్ ఆపరేటర్. ఇలా మనకి జరుగుతూ ఉంటాయి. క్లియర్ అన్నా ఇదంత వరకు? yes sir. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్స్ఆర్ ఆపరేటర్స్ ఎలా లైక్ ఆపరేటర్స్ ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్ని కూడా మనం ఎలా చేయొచ్చు ఏంటి అనేది చూడండి, ఎందుకు యూజ్ చేస్తాం అనేది చూడండి. ఫస్ట్ థింగ్ ఎలా చేయొచ్చు అనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఓకే, సో నెంబర్ తీసుకున్న తర్వాత అది ఈవెన్ నెంబరా కాదా అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? నెంబర్ ని mod 2 చేస్తే ఈక్వల్స్ టు 0 అయితే అది ఈవెన్. నెంబర్ ని mod 2 చేస్తే రిమైండర్ మనకి ఎంత రావాలి అంటే 0 రావాలి. వస్తే అది మనకి ఈవెన్ నెంబర్ అవుద్ది. రాలేదు అంటే నథింగ్ బట్ మనకి ఆడ్ నెంబర్ అవుద్ది. ఓకే, సో నార్మల్ గా మనం చేసే జనరల్ ప్రాసెస్ వచ్చేసి mod 2 చేయడం, రిమైండర్ 0 వస్తే ఈవెన్, లేదు అంటే ఆడ్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేయాలి అనుకున్నా అంటే వితౌట్ యూజింగ్ మాడ్యూల్ ఒక నెంబర్ ఈవెన్ ఆడ్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. కాకపోతే నేను దాన్ని డివైడ్ చేయకూడదు, ఏమీ చేయకూడదు. ఓకే, అలా చేయకుండా లైక్ ఏమైనా లైక్ వేరే డిఫరెంట్ వేస్ ఏమైనా ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏమైనా వేస్ ఉన్నాయా అంటే వాటికి మన వేస్ వచ్చేసి ఏంటి అంటే బై యూజింగ్ బైండ్ ఆపరేటర్స్ వీ కెన్ ఫైండ్ number is even or not. ఇది ఎక్కువ మోస్ట్ ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటాను. ఓకే, సో ఎలా చేయాలో చూడండి. అసలు ఏం జరిగింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ n అనే ఒక వాల్యూ తీసుకుంటున్నాను. n వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే 10 అనే వాల్యూ తీసుకున్నాను. ఓకే, n వాల్యూ 10 తీసుకుంటే నేను ఏం చేస్తానంటే అది ఈవెన్ నా కాదని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఈవెన్ నా కాదని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూస్తే ఇప్పుడు 10 తో నేను ఏం చేస్తాను అంటే వాడు ఇచ్చిన నెంబర్ తో అండ్ ఆపరేషన్ విత్ 1 చేస్తాను. ఓకే, అండ్ ఆపరేషన్ విత్ 1 చేస్తే మనకి ఏమవుద్దో చూడండి. సో 10 కి 1 కి అండ్ ఆపరేషన్ చేయాలి అనుకుంటే 10 వచ్చేసి మనకి ఏమవుద్ది అంటే 1 0 1 0 ఉంటది. ఓకే, 1 ని మనం కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది అన్న 0 0 0 1. ఆ జీరోస్ లాస్ట్ లో మాత్రమే మనకి ఏముంటది అంటే 1 ఉంటుంది. ఈ రెండింటి మధ్య నేను ఏ ఆపరేషన్ చేస్తున్నానంటే అండ్ ఆపరేషన్ చేస్తున్నాం. అండ్ ఆపరేషన్ చేస్తే 10 అండ్ 1. సో 10 అండ్ 1 అంటే మనకి ఏం జరిగింది చూడండి ఒకసారి. 0 అండ్ 1 ఏమైపోద్ది 0. నెక్స్ట్ 1 అండ్ 0 1 అండ్ 0 0 0. 0 and 0 everything gets 0 here.
ఓకే. సో, ఇక్కడ మనకి ఏమైపోతుందంటే 1తో లైక్ ఆపరేట్ చేయడం వల్ల నీకు ఓన్లీ 1 మాత్రమే 1 ఉంటది. రిమైనింగ్ అన్నీ మనకి ఏమవుతాయంటే జీరోస్ అవుతూ ఉంటాయి. సో, మనకి ముందు నంబర్ అంతా కూడా మనకి జీరోస్ అయిపోతాయి. ఓకే. సో, మొత్తం అంతా 0 అయిపోయిందంటే నథింగ్ బట్ ఇదేమవుతుందంటే మనకి ఈవెన్ నంబర్ అవుద్ది. ఓకే. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి లాస్ట్‌లో ఆడ్ నంబర్స్ అన్నిటికి వన్స్ వస్తది. ఈవెన్ నంబర్స్ అన్నిటికి ఆడ్ నంబర్స్ అన్నిటికి వన్స్ వస్తది. ఈవెన్ నంబర్స్ అన్నిటికి జీరోస్ వస్తది. ఓకే. సో, దానివల్ల మనకి ఏమవుతుందంటే 1 అండ్ 1 జరిగిందంటే ఇక్కడ ష్యూర్‌లీ 1 ఉంటది. రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ 1 వచ్చిందంటే మనకి ఆడ్ నంబర్ అన్నట్టు. ఓకే. ఇక్కడ 0 వచ్చిందంటే నథింగ్ బట్ మనకి ఏమైందంటే ఈవెన్ నంబర్ అన్నట్టు. డైరెక్ట్‌గా చెప్పేసుకోవచ్చు. ఓకే. సో, అలానే ఇప్పుడు ఒక ఆడ్ నంబర్ తీసుకొని ట్రై చేద్దాం. వస్తదా? రాదా? అని చెప్పి. n ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నా అంటే 11 తీసుకున్నా. దాన్ని అండ్ ఆపరేషన్ విత్ దేంట్లోనే చేస్తానంటే ఓన్లీ ప్రతి ఒక్కటి కూడా 1తో మాత్రమే ఆపరేట్ చేస్తా. వేరే నంబర్ ఏది తీసుకోను. ఓకే. సో, 1తో మాత్రమే ఆపరేట్ చేస్తే ఏమవుద్దో చూడు. సో, n వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ వచ్చేసి 11 ఇచ్చాడు. 11ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేస్తే ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 10 1011 డబల్ 1 నెక్స్ట్ 1ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఆల్ జీరోస్ ఉంటాయి. లాస్ట్ మనకి ఏమవుతుందంటే 0001 1s వస్తాయి. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరికి నేను ఏం చేయాలి అనుకున్నా అంటే బైనరీ ఆపరేషన్ అండ్ ఆపరేషన్ చేయాలి. 11 అండ్ 1 ఏమవుతుంది? 11 అండ్ 1 చేస్తే 1 అండ్ 1 ఏమైపోద్ది? 1 1 1 అండ్ 0 0 0 అండ్ 0 0 1 అండ్ 0 0 0 ఇలా మనకి ఏమవుతూ ఉంటదంటే 1తో చేయడం వల్ల ముందున్న బిట్స్ అన్నీ కూడా మనకి జీరోస్ అయిపోతాయి. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మనకి లాస్ట్‌లో 1 ఉంటది. 1 అండ్ 1 1 అయిపోద్ది. రిజల్ట్ అనేది 1 వచ్చిందంటే నథింగ్ బట్ మనకి ఆడ్ నంబర్. రిజల్ట్ అనేది మనకి లైక్ 0 వచ్చిందంటే అది ఈవెన్ నంబర్ అని ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయగలం బై యూజింగ్ ఎక్కడ అంటే అండ్ ఆపరేటర్‌ని బేస్ చేసుకొని. ఓకే. సో, ఇలా మనం ఒక నంబర్ లైక్ ఈవెన్ నంబరా కాదా అని చెప్పి ఫైండ్ ఔట్ చేయడం కోసం ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఓకే. రిజల్ట్ should be 0 for n and 1 for even number. Okay. Result will be 1 for n and 1 for the ఏ నెంబర్ కోసం నాన్న? odd number ఆడ్. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకుందామా? అర్థమైందన్న. అర్థమైంది సార్. అర్థమైంది. క్లియర్. బై యూజింగ్ ఇదంతా ఏంటంటే మనకి అండ్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటే అదే. ఇది నెక్స్ట్ బై యూజింగ్ ఆర్ ఆపరేటర్ చేస్తే మనం ఏం చేయొచ్చో చూడండి. n వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇచ్చాడంటే సేమ్ 10 తీసుకుందాం, లేదంటే డిఫరెంట్ నెంబర్ తీసుకుందాం. ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత తీసుకున్నా అంటే 14 తీసుకుంటున్నాను. n వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకున్నా. సో, దాన్ని దేంతో ఆపరేట్ చేస్తానంటే అండ్ ఆపరేటర్ కాదు, ఆర్ ఆపరేటర్ మనం యూజ్ చేయాల్సింది. సో, ఆర్ ఆపరేటర్ విత్ దేంతో చేస్తానంటే 1 చేస్తాను. ఓకే. చేస్తే ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో, 14 ఆర్ 1 చేస్తే మనకి ఏమవుతుంది? 14 ఆన్ 1 చేస్తే n వాల్యూ వచ్చేసి 14 కాబట్టి దీన్ని బైనరీగా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి n వాల్యూ నథింగ్ బట్ 1తో ఆపరేట్ చేస్తాం కాబట్టి 1 కన్వర్ట్ చేయాలి. 14ని కన్వర్ట్ చేయాలి అంటే 8 + 4 + 2. ఓకే. 8 + 4 + 2 8 + 4 12 12 + 2 14 3 1s లాస్ట్ మనకి ఏమవుతుందంటే 0 వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని మనకి ఏమవుతుందంటే ఇక్కడ 1కి రిమైనింగ్ అన్ని జీరోస్. 001 లాస్ట్ లో మనకి ఏముంటదంటే 1 ఉంటుంది. వీటి మధ్య నేను ఏం చేస్తున్నానంటే ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తున్నా. 14 ఆర్ 1 ఏం జరిగిందో చూడండి. 0 ఆర్ 1 ఏమవుద్ది? 1 1 ఆర్ 0 ఏమవుద్ది నాన్న? 1 1 ఆర్ 0 1 ఆర్ 0 1. 1 సో రిమైనింగ్ అన్ని కూడా మనకి ఏమవుతాయి అంటే 1s వస్తాయి. నథింగ్ బట్ ఈ రిజల్ట్ అని మనకి ఏమొచ్చింది నాన్న? 15 ఇక్కడ 1 ప్లస్ కోడ్ రాసుకుంటే 1 2 4 8 8 + 4 + 2 + 1 అంటే నథింగ్ బట్ ఏదైతే మీకు పైన నెంబర్ ఉందో ఆ నెంబర్ నీకు ఏమవుతూ ఉంటుంది అంటే 1 అడిషన్ అవుతూ ఉంటుంది. ఎందుకు 1 అడిషన్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్కి వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే జీరోస్ అండి. ఓకే. సో ఈవెన్ నెంబర్కి వచ్చేసి మనకి లాస్ట్లో ఏమవుతుంది అంటే జీరోస్ వస్తాయి. దానివల్ల నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 1 యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల నీకు ఏమవుతుంది అంటే n+1 అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడు ఇదంతా అంటే మనకి ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు. అదే మనకు వచ్చేసి ఆడ్ నెంబర్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ నేను ఎంత తీసుకున్నా అంటే
9 తీసుకుందాం అనుకున్నాం. ఓకే, n వాల్యూ 9 తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుందో చూడండి. n వాల్యూ 9 ఆర్ 1 చేస్తే ఏమవుతుంది? సో n వాల్యూ ఈజ్ 9. సో 9 ని మనం బైనరీ కన్వర్ట్ చేస్తే 100. 1001. నెక్స్ట్ 1 తో చేస్తే ఏమవుతుంది? ఆల్ జీరోస్ 1 ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చేసేది నేను ఏం చేస్తున్నా అంటే 9R1 కి అప్లై చేస్తున్నా. 9R1 కి అప్లై చేస్తే ఏమవుతుంది? 1R1 1R1 1 1. 0R0 0 0R0 0 1R0 1 మొత్తం అంతా వచ్చేస్తే మీరు చెక్ చేసుకుంటే 1 దగ్గర నెక్స్ట్ 8 దగ్గర మాత్రమే 1s ఉంటాయి, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. చూడండి ఎందుకు అంటే అలాగా. ఇప్పుడు చూస్తే మొత్తం మనకి రిజల్ట్ ఎంత వస్తుంది అంటే సేమ్ n వాల్యూ వస్తుంది. ఓకే, ఎందుకు n వాల్యూ ఎలా వస్తుందంటే నీకు ఇక్కడ వచ్చేసి పైన 0 ఉండడం వల్ల ఒక ఎక్స్ట్రా 1 వచ్చిందన్న. ఓకే, అదే ఇక్కడ పైన నీకు 1 ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే 2 1s లో నుంచి ఒక 1 ఎలిమినేట్ అయ్యేదో ఒక 1 మాత్రమే ఉంటుంది మనకి. సో మనకి ఒరిజినల్ నెంబరే వచ్చింది అనుకోండి, నథింగ్ బట్ అది ఆడ్ నెంబర్. ఎప్పుడు ఇదంతా అంటే మనం ఆర్ ఆపరేటర్ ని యూజ్ చేసినప్పుడు n+1 వచ్చింది అనుకో, నథింగ్ బట్ అదేంటంటే మనకి ఈవెన్ నెంబర్ అన్నట్టు. ఓకే, క్లియర్ అన్న ఇది? yes sir. Result should be n+1 for nr1 to get even number. Okay, అది సేమ్ నెంబర్ n for nr1 to get odd number. ఓకే, ఆడ్ నెంబర్ అంటే n ఉండాలా, n-1 ఉండాలా? n మాత్రమే ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప కోడ్ ఎక్కడ రాసినాం అంటే రాయట్లేదు. సో ఇవి రావాలి అంటే ముందు మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉండాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పిన తర్వాత దీన్ని ఎలా డిస్కస్ చేయాలో చెప్తాను, ఎలా ఏం చేయాలి ఏంటి అని చెప్పి. సో అవి వస్తాయి. అంతవరకు ఏం చేస్తానంటే అసలు బిట్ వైజ్ ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవడం కోసం ఇది చేద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ఆర్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఎలా చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఆర్ ఆపరేటర్ ఎలా ఉంటుందో ఎక్స్ఆర్ ఆపరేటర్ అలానే ఉంటుంది, చిన్న చేంజ్ జరిగిద్ది అంతే. n వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకున్నా అంటే 18 తీసుకున్నాం. ఓకే, ఎక్స్ఆర్ విత్ దేంతో అప్లై చేస్తానంటే ప్రతి దానికి కూడా ఎక్స్ఆర్ ఆపరేటర్ దేంతో చేస్తానంటే 1తో మాత్రమే చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే, ఎక్స్ఆర్ విత్ 1 చేస్తే 18 కి మనం కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ని కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది? 1 0 0 1 0 0 0 1 0 16 8 4 2 1. సో 16 + 2 నథింగ్ బట్ 100 10. ఓకే, ఎక్స్ఆర్ విత్ దేంతో అప్లై చేస్తున్నాం అంటే 1తో అప్లై చేస్తే మనకి ఏమవుద్ది అంటే రిమైనింగ్ ఆల్ జీరోస్ ఉంటాయి, లాస్ట్లో ఏమవుద్ది అంటే మనకి 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు 18 XR 1 అప్లై చేస్తున్నా. ఆల్రెడీ మీ అందరికి తెలిసింది ఎక్స్ఆర్ ఆపరేషన్ ఎలా జరిగిద్దని. 0 XR 1 ఏమవుద్ది? 1 0 XR 1 వచ్చేసి మనకి ఏమవుద్ది అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 1 XR 0 ఏమవుద్ది? నెక్స్ట్ 0 XR 0 XR 0 0 XR 0 0 1 XR 0 1 1 వస్తుంది. ఇలా మనకి ఏమవుతుంది ఉంటుంది అంటే ఎక్స్ఆర్ ఆపరేషన్ జరిగింది. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఈవెన్ నెంబర్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది చూడు, 1 0 0 1 1 అంటే ఒక నెంబర్ యాడ్ అయిందా, ఒక నెంబర్ ఎలిమినేట్ అయిందండి? ఒక నెంబర్ యాడ్ అయింది సార్. యాడ్ అయింది అంటే ఇప్పుడు మనకి n+1 రావాలా, సేమ్ n రిజల్ట్ గా రావాలా? n+1. నథింగ్ బట్ ఇప్పుడు ఏమవుద్ది అంటే మన రిజల్ట్ వచ్చేసి 19 యాడ్ అవుద్ది. ఓకే, అదే ఆడ్ నెంబర్ అవుతే ఏమవుద్దో చూడండి. n వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకున్నా అంటే 19 తీసుకుందాం. 1 0 0 1 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని 1తో మనం అడిషన్ ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే మనకి ఏమవుద్ది అంటే ముందు అన్ని జీరోస్ ఉంటాయి, లాస్ట్లో మనకి ఏమవుద్ది అంటే 1 వస్తుంది. ఓకే, సో వీటన్నిటి నేను ఏం అప్లై చేస్తున్నా అంటే ఎక్స్ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తాను. ఓకే, చేసినప్పుడు మనకి ఏమవుతుందో చూడండి.
సో 1 XOR 1 అంటే ఇక్కడ ఏమైపోతుంది మనకి 1 XOR 1 ఏమవుద్ది 0 అయిపోద్ది. నెక్స్ట్ 1 XOR 0 ఏమైపోద్ది 1. నెక్స్ట్ 0 XOR 0 ఏమైపోద్ది నాన్న 0. 0 XOR 0 0. 1 XOR 0 1. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక నెంబర్ ఎలిమినేట్ అయిపోయిందా లేదంటే ఒక నెంబర్ యాడ్ అయిందా? ఇక్కడ వచ్చేసి మనం కోడ్ రాస్తే 1 2 4 8 16 16 + 2 మనకు ఓన్లీ ఎంత వచ్చింది వాల్యూ 18 వచ్చింది. మనం తీసుకున్న నెంబర్ ఎంత 19. ఓకే, సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మనం తీసుకున్న నెంబర్ కంటే ఒకటి తగ్గిపోయింది అనుకోండి XOR ఆపరేటర్ లో మనకి నథింగ్ బట్ అది ఒక ఆడ్ నెంబర్. ఓకే, మనం తీసుకున్న నెంబర్కి 1 యాడ్ అయ్యింది అనుకోండి నథింగ్ బట్ దాన్ని ఏమంటామంటే మనం ఈవెన్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి XOR ఆపరేటర్ లో అది ఈవెన్ ఆడ్ అని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో దానికోసం ఇప్పుడు రాద్దాం చూడండి. Result should be n plus 1 for n XOR 1 to get even number. n minus 1 ఓన్లీ n అన్న ఇక్కడ n-1 ఎప్పుడు అంటే మనకి ఇదంతా ఆడ్ వాల్యూస్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇది మనకి XOR ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తే ఎలా అవుద్ది, ఆర్ ఆపరేటర్ని యూజ్ చేస్తే ఎలా అవుద్ది, మొత్తం అంతా కూడా మీకు క్లారిటీగా ఉంది. క్లియర్ అన్న? yes sir. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీటిల్లో? no sir. బిట్ వైజ్ అంతా కూడా మనకి ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. సో మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎక్కడ వాడదాం అంటే ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో వాడుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఎట్లా కావాలంటే అట్లా తీసుకుంటూ వెళ్తాం. ఇవే కాదు ఇంకా మనం DSA లో కూడా వస్తుంది బిట్ వైజ్ మ్యానిపులేషన్ అని చెప్పి. సో అప్పుడు కూడా మనం లైక్ ఈ ఆపరేటర్స్ లైక్ బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్ అంతా? yes sir. నెక్స్ట్ వచ్చేసి షిఫ్టింగ్ ఆపరేటర్స్. షిఫ్టింగ్ ఆపరేటర్స్ అంటే ఎలా జరిగిందో చూడండి. షిఫ్టింగ్ ఇస్ నథింగ్ బట్ మనకు వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ షిఫ్ట్, సెకండ్ వన్ ఈజ్ లెఫ్ట్ షిఫ్ట్. రైట్ షిఫ్ట్ నేను ఎలా ఇండికేట్ చేస్తానంటే రైట్ షిఫ్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే 2 గ్రేటర్ దాన్ సింబల్ని యూజ్ చేస్తాం. అదే లెఫ్ట్ షిఫ్ట్ అయితే మనం ఏం చేస్తామంటే 2 లెస్ దాన్ సింబల్ని యూజ్ చేస్తాం. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ వచ్చి మనం ఇలా డిస్కస్ చేసుకోవాలి. లైక్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఒకటే ఇచ్చామంటే నథింగ్ బట్ మనకి అది రిలేషన్షిప్ ఆపరేటర్ అయిపోద్ది. అదే 2 ఇచ్చామంటే మనకి అది ఏమైపోద్ది అంటే లైక్ నథింగ్ బట్ షిఫ్టింగ్ ఆపరేటర్ అవుద్ది. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ బిట్ వైజ్ మ్యానిపులేషన్ కోసం యూజ్ చేస్తాం. సో వీటి బేస్ చేసుకుంటే మనకి ఈవెన్ అవడానికి ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని. సో ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం రైట్ షిఫ్ట్ ఆపరేటర్ని చూద్దాం మేడం. ఓకే, రైట్ షిఫ్ట్ అంటే మనకి ఏమవుతుంది అంటే చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఒక వాల్యూ తీసుకున్నా. n ఈజ్ నథింగ్ బట్ ఒక వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే 14 అనే ఒక వాల్యూ తీసుకున్నాం. సో ఇది కూడా మనకి ఏంటంటే 1 టైప్ ఆఫ్ బిట్ వైజ్ ఆపరేటరే. సో బిట్ వైజ్ మ్యానిపులేషన్ కోసం యూజ్ అవుతుంది. 14 ని నేను ఏం చేస్తానంటే ఏదైనా కన్వర్ట్ చేయాలి నథింగ్ బట్ ఏం చేయాలి అంటే సో 14 ని ముందు నేను బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి. 14 ని బైనరీ కన్వర్ట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే 1 1 1 0 వస్తుంది. ఓకే, సో దీని కోడ్ ఏమవుద్ది అంటే 1 2 4 8 అవుతుంది. ఇలా మనకి n వాల్యూ 14 అండ్ బైనరీ నెంబర్ ఈజ్ 1110. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వీటిని n వాల్యూని రైట్ షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, సో షిఫ్ట్ n బై 2 టైమ్స్. ఇలా చేస్తే మనకి ఏమవుద్ది అంటే 14 షిఫ్ట్ n బై రైట్ సైడ్. టు రైట్ బై 2 టైమ్స్. ఓకే, ఏమవుతుందంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఈ పాయింట్ హైలైట్ చేసుకోవాలి. ఓకే, సో రైట్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ రైట్ సైడ్కి షిఫ్ట్ చేయాలన్నమాట. 14 చూసుకుంటే మనకి ఏమవుతుంది అంటే 1 1 1 0 ఉంది.
1కి వచ్చేసి లైక్ 0కి వచ్చేసి 1, నెక్స్ట్ 2, 4, 8. దీస్ ఆర్ ఆల్ ద బైనరీ కోడ్స్ ఆఫ్ ఎవ్రీ బైనరీ నెంబర్. ఓకే, సో ఇలా మనకి ఒక వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తుంటే మనకి ఇదంతా కూడా ఒక బైనరీ నెంబర్. ఇది 14 అనే బైనరీ నెంబర్. ఓకే, సో ఇవి మనకి కోడ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 14 అనే నెంబర్ని 2 టైమ్స్ రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నా. ఓకే, 2 టైమ్స్ రైట్ సైడ్కి మూవ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇక్కడున్న 2 వాల్యూస్ కాస్త నాకు ఏమవుతాయి అంటే రైట్ సైడ్కి మూవ్ అవుతాయి. దానివల్ల మనకి ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ ఉన్న రైట్ లైక్ ఏవైతే మనకి వాల్యూస్ ఉన్నాయో 2 సైడ్ రైట్ సైడ్ మూవ్ అవుతాయి. ఇక్కడికి 0 వస్తుంది, ఇక్కడికి 1 అవుతుంది. 2 వాల్యూస్ షిఫ్ట్ చేస్తారు. తర్వాత మనకి ఏమవుతుంది అంటే ఇక్కడికి 1, ఇక్కడికి 1, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకి ఏమవుద్ది అంటే 0, ఇక్కడ మనకి ఏమవుద్ది అంటే 0 వచ్చేస్తుంది. సో ఇది మనకి ఏమవుద్ది అంటే రిజల్టెంట్ గా వస్తుంది. 14 రైట్ షిఫ్ట్ టు రిజల్టెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్న. ఓకే, 0, 0, 1, 1 ఈస్ ద వాల్యూస్. సో బైనరీ కోడ్స్ వచ్చేసి 1, 2, 4, 8 ఉంటాయి. ఎక్కడైతే మనకి 1s ఉన్నాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం. చేస్తే ఇప్పుడు మనకి ఏమవుద్ది అంటే ఓన్లీ 1, 2 మాత్రమే వస్తుంది. రిజల్టెంట్ ఎంత వచ్చినట్టు మరి దీనికి 1, 2 అంటే మనకి ఏమొస్తుంది రిజల్టెంట్ 3 వచ్చేస్తుంది. అంటే 14ని నేను రైట్ షిఫ్ట్ 2 టైమ్స్ చేస్తే మనకి అవుట్పుట్ లో ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. ఓకే, ఇలా మనకి రైట్ షిఫ్ట్ అంటే వాల్యూ ఏమవుతుంది అంటే తగ్గుతూ వెళ్ళిపోద్ది. నెక్స్ట్ దీన్ని అసలు కోడ్ లో ఎలా రాయాలి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే n వాల్యూ ఒకటి తీసుకున్నాను. ఇంట్ n ఈక్వల్స్ టు 14 అనే వాల్యూ తీసుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే SOP ఆఫ్ n రైట్ షిఫ్ట్ ఫర్ ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేస్తున్నా అంటే 2 టైమ్స్ చేస్తున్నా. n వాల్యూ 14 రైట్ షిఫ్ట్ ఫర్ ఎన్ని టైమ్స్ జరుగుతుంది అంటే 2 టైమ్స్ జరుగుతుంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇంటర్నల్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఏమవుతుంది అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఓకే, కాకపోతే మనకి అవుట్పుట్ లో ప్రింట్ అయ్యేది మాత్రం ఎవరు ప్రింట్ అవుతారంటే లాస్ట్ లో ఓన్లీ ఈ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇంటర్నల్లీ. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని సింపుల్ గా చూడండి. సో అవుట్పుట్ లో మనం 3 అని చెప్పి ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇదంతా ప్రాసెస్ మనం మాన్యువల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఇంకా మనకి రైట్ షిఫ్ట్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఇంట్ n ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 25 యాజ్ ఇన్పుట్ అండ్ ఇంట్ b ఈక్వల్స్ టు n రైట్ షిఫ్ట్ ఆఫ్ ఏం చేస్తున్నానంటే 1 టైం చేస్తున్నాను. n రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 టైం చేస్తే అవుట్పుట్ లో ఏమొస్తుంది చూడండి. SOP ఆఫ్ ఏం చేస్తున్నా బీన్ చేస్తున్నా. వచ్చిన రిజల్ట్ ని ప్రింట్ చేయడం డైరెక్ట్ గా స్టోర్ చేసి ప్రింట్ చేస్తున్నా. ఏమవుతుంది బీలోకి ఏమొస్తుంది ఎన్లోకి ఏమొస్తుంది. సో అవుట్పుట్ లో మనకి బీలో ఏం ప్రింట్ అవుద్ది అంటే సో దీన్ని వచ్చేసి నేను ఫస్ట్ కోడ్ రాసుకుంటాను. 1, 2, 4, 8, 16. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఏంటంటే బైనరీ ఒక కోడ్. ఓకే, సో రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ బైనరీ నెంబర్ ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ని 25 వచ్చేసి నేను బైనరీలో కన్వర్ట్ చేస్తాను. 25 బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది చూడను 16 + 8 11,001. 001. ఓకే, సో ఇదంతా మనకి ఏంటి అంటే 25 యొక్క బైనరీ నెంబర్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 25ని రైట్ సైడ్ ఆఫ్ 1 చేస్తే మనకి ఎలా వస్తుంది దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ సైడ్ ఆఫ్ 1 చేయాలి అంటే ఓన్లీ 1 ఎలిమెంట్ 1 బిట్ మాత్రమే మూవ్ చేయాలా లేదంటే 2 బిట్స్ 3 బిట్స్ మూవ్ చేస్తాను? ఓన్లీ 1 బిట్ మాత్రమే మూవ్ చేస్తాను. ఇక్కడికి 1 వస్తుంది, నెక్స్ట్ 0, 0, 1, 1. దానికి ముందు ఏముంటాయంటే మనకి జీరోస్ ఉంటాయి. మనకు వచ్చిన రిజల్ట్ అంటే ఏమొచ్చింది అంటే ఇది వచ్చేసింది. ఇది మనకు వచ్చిన రిజల్ట్ అంటే సో దీన్ని మళ్ళీ మనం నెంబర్లే కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది చూడు 1, 2, 4, 8, 16. ఎక్కడెక్కడ 1s ఉన్నాయి ఓన్లీ 8, 4. ఎక్కడెక్కడ 1s ఉన్నాయి 8 + 4 అంటే ఏమవుతుంది మనకి 12. సో మనకు వచ్చిన రిజల్ట్ ఎంత అంటే 12. సో అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే ఓన్లీ 12 మాత్రమే ప్రింట్ అవుద్ది. ఇదంతా ప్రాసెస్ మనకి లైక్ ఎవ్రీథింగ్ అంతా మనకి కనబడదా సార్ అంటే ఇదంతా మనకి ఏమీ కనబడదు. ఇదంతా ఏంటంటే మనకి ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ అంతే, మనం నేర్చుకోవాలి. ఓకే, ఇదంతా కూడా ఓన్లీ ఇంటర్నల్ ప్రాసెస్, అదంతా మనమే చూసుకుంటాం. సో ఇలానే చేయాలంటే దీనికి షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ కూడా లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఇది మనకి ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా రైట్ షిఫ్ట్? క్లియర్ సార్. ఇక్కడ మనకి రైట్ షిఫ్ట్ అబ్జర్వ్ చేసుకుంటే వాల్యూస్ మనకి బిట్స్ అనేవి ఎలిమినేట్ అవుతున్నాయా యాడ్ అవుతున్నాయా అని
ఎలిమినేట్ అవుతుంది సార్. ఎలిమినేట్ అవుతున్నాయి కాబట్టి వాల్యూ మనకి ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా? డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అయిపోతూ ఉంటది. ఓకే, ఇది ఒక పాయింట్ అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. డిస్కస్ చేద్దాం తర్వాత. నెక్స్ట్ షిఫ్ట్ మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే లెఫ్ట్ షిఫ్ట్ ని డిస్కస్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ దీనిలోనే జరిగింది, కాకపోతే మనకి బిట్స్ అనేవి మనకి లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతాయి. ఆ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవడం వల్ల ఏమవుతుందో చూడు. సో ఇంట్ n ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 6 యాజ్ ఇన్పుట్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ k ఈక్వల్ టు ఏం చేస్తున్నా అంటే n లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 టైమ్స్ చేస్తాను. ఎస్ఓపి ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం ప్రింట్ చేస్తున్నా అంటే కేని ప్రింట్ చేస్తాను. చేస్తే ఏమవుద్ది చూడండి. సో ఫస్ట్ మనకి లైక్ రైట్ షిఫ్ట్ అన్నా లెఫ్ట్ షిఫ్ట్ అయినా లేదంటే బిట్ వైజ్ అండ్ అయినా బిట్ వైజ్ ఆర్ అయినా బిట్ వైజ్ ఎక్స్ఆర్ అయినా ఏవి తీసుకున్నా కూడా మనకు వచ్చేసి ఫస్ట్ నెంబర్ అనేది బైనరీగా కన్వర్ట్ అవ్వాలి. ఆ తర్వాతనే మనకి ఆపరేషన్ అనేది జరగాలి. ఓకే, సో నెంబర్ని బైనరీగా చేయాలి అంటే ఆల్రెడీ మనకి తెలిసిందే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 6 అనే నెంబర్ని తీసుకున్నా, వాటిని బైనరీగా కన్వర్ట్ చేస్తున్నా. సో బైనరీ కన్వర్ట్ చేసుకోవడం కోసం కోడ్ రాస్తున్నా 1 2 4 8 16 32 రాస్తున్నా. ఎందుకు ఇంత రాస్తున్నా అనేది అర్థమవుద్ది చూడండి. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే బైనరీ కోడ్. సో మనకి ఇప్పుడు 6 కంటే ఎవరెవరిని యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ 4 2 ఓన్లీ మనం ఎవరిని యాడ్ చేసుకోవచ్చు అంటే 4 2ని చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే 6 అనే నెంబర్కి 4 2 దగ్గర 1s పెడతాం. రిమైనింగ్ అన్ని కూడా మనకి ఏముంటాయంటే జీరోస్. ముందు ఏమైనా జీరోస్ పెడితే మనకి ప్రాబ్లం అవుతుందన్నా ఇక్కడ ఏమైనా ఇక్కడ జీరోస్ పెట్టడం వల్ల ఏమైనా ఇష్యూ ఉంటుందా? నో సార్. నో ఇష్యూస్ ఏం ఉండదు. ఓకే, సో దానివల్ల మనకి ఏమి ఇష్యూస్ ఉండదు కాబట్టి నేను ముందు అన్ని జీరోస్ పెట్టాను. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి యూజ్ చేస్తున్న ఆపరేటర్ లెఫ్ట్ ఆపరేటరా రైట్ ఆపరేటర్, లైక్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అని. లెఫ్ట్ సార్. లెఫ్ట్ అంటే ఇప్పుడు బిట్స్ అనేవి మనకి ముందుకు మూవ్ అవ్వాలా రైట్ సైడ్ లైక్ బ్యాక్ సైడ్ కి మూవ్ అవ్వాలా ఫ్రంట్ సైడ్ కి మూవ్ అవ్వాలా? బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కి మూవ్ అవ్వాలి. బ్యాక్ సైడ్ కి మూవ్ అవుతే మనకి ఏమవుద్ది అనేది చూడండి. సో మనకి ఆల్రెడీ ఇక్కడ ఎలాగో ఏం లేవు కాబట్టి నేను రెండు జీరోస్ బయటకు తీసుకున్నా. దాని తర్వాత కూడా మనకి మళ్ళీ ఏముంది అంటే జీరోనే ఉంది. తర్వాత మళ్ళీ మనకి ఏముందంటే 1s ఉన్నాయి కాబట్టి 1 1 0. ఓకే, సో షిఫ్ట్ అయింది, బాగానే ఉంది. మరి లాస్ట్ మనకి 2 గ్యాప్స్ ఏమవుతాయి సార్ అంటే ఆ లాస్ట్ 2 కూడా మనకి ఏమైపోద్ది అంటే రీప్లేస్ జీరోస్ తో రీప్లేస్ అయిపోతాయి. ఓకే, రీప్లేస్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూడండి. సో ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు బైనరీగా కన్వర్ట్ చేస్తున్నా, లైక్ నెంబర్ కి కన్వర్ట్ చేస్తున్నా. ఏమవుద్ది 1 2 4 8 16 చేస్తే మనకి ఏమవుద్ది ఎక్కడెక్కడ 24 వస్తుంది. అంటే n లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 చేయడం వల్ల నాకు అవుట్పుట్ లో ఏం ప్రింట్ అయిందంటే ఇప్పుడు ఎస్ఓపి ఆఫ్ కే అంటే మనకి ఏం ప్రింట్ అవుద్ది 24 ప్రింట్ అవుద్ది. మనం తీసుకున్న నెంబర్ ఏమో 6, మనకు వచ్చిన అవుట్పుట్ ఏమో 24. అంటే లెఫ్ట్ కు మూవ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వాల్యూస్ అనేది ఇంక్రిమెంట్ అవుతున్నాయి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి, రైట్ సైడ్ కి వచ్చేసి నీకు వాల్యూస్ ఏమవుతున్నాయి అంటే డిక్రిమెంట్ అవుతున్నాయి. ఓకే, ఇది ఒక పాయింట్ అబ్జర్వ్ చేసుకోండి. ఇది క్లియరా? ఎగ్జాంపుల్స్ ఇంకా ఏమన్నా ఒకటే రెండు? క్లియర్ సార్. ఇప్పుడు వీటికి షార్ట్ కట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇదే లైక్ ఇవే ఎగ్జాంపుల్స్. షార్ట్ కట్స్ ఎట్లా చేయొచ్చు, వీటికి ఇంకా షార్ట్ కట్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంత లెంతీ ప్రాసెస్ చేయాలంటే ఇంత లెంతీ ప్రాసెస్ అవసరం లేదు. సింపుల్ గా మనకి ఏంటంటే లెఫ్ట్ కి వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే రైట్ కి వచ్చేసి మనకి ఏమవుతుందంటే వాల్యూ ఈజ్ డిక్రీజింగ్. ఓకే, రైట్ కి వచ్చేసి మనకి ఏమవుతుంది వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అదే లెఫ్ట్ కి వచ్చేసి మనకి ఏమవుతుంది వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూ ఈజ్ ఇంక్రీజ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంక్రీజింగ్ ని డిక్రీజింగ్ ని బేస్ చేసుకుని నేను చెప్తాను చూడండి. సో ఏమవుతుంది అంటే మనకి ప్రతి ఒక్కటి కూడా బైనరీ బిట్స్ అంటే నథింగ్ బట్ అన్ని 2 powers లోనే ఉంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ ఆ 2 powers బేస్ చేసుకుని షార్ట్ కట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ షార్ట్ కట్ ని ఎలా చూసుకోవాలో చూసుకోండి. ఇప్పుడు మనకి రైట్ అంటే వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా, లైక్ డిక్రిమెంట్ అవుతుందా ఇంక్రిమెంట్ అవుతుందా వాల్యూ అనేది? డిక్రీజ్.
డిక్రీజ్ అవుతుంది. ఈ షార్ట్ కట్ చూసుకోండి. సో నాకు ఏదైతే ఎన్ వాల్యూ ఉందో ఆ ఎన్ వాల్యూ నేను ఏం చేస్తానంటే డివైడ్ చేస్తా. ఎవరితో డివైడ్ చేస్తానంటే 2 పవర్ ఏతో డివైడ్ చేస్తా. ఓకే, ఇక్కడ ఎన్ అంటే ఏంటి, 2 పవర్ ఏ అంటే ఏంటి, అసలు ఏ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకుంటే ఎన్ ఈజ్ నంబర్ నన్న. ఓకే, ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే నంబర్. ఓకే, ఏ అనేది నథింగ్ బట్ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ బిట్స్ షిఫ్టింగ్. సో నువ్వు ఎన్ని బిట్స్ అయితే షిఫ్ట్ చేస్తున్నావో ఆ బిట్స్ నే నథింగ్ బట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఏ అనుకున్నా. ఇది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నా. ఎందుకు డివైడ్ చేస్తున్నా అంటే మనకి వాల్యూ డిక్రిమెంట్ అయిపోతుంది కాబట్టి డివైడ్ చేస్తున్నాం. అదే నాకు వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది అనుకోండి, నేను ఏం చేస్తానంటే మల్టిప్లై చేస్తా. రెండింటికి అదే చిన్న డిఫరెన్స్ అన్న. ఓకే, సో ఇప్పుడు దీన్ని చేస్తే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందా అంటే వీటికే చెక్ చేసి చూద్దాం. చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ తీసుకుందాం. ఎన్ వాల్యూ మనకి ఎంత ఉందంటే 14 ఉంది. ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేస్తున్నాం ఏ వాల్యూని ఇక్కడ 2 బిట్స్ ని షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, షిఫ్ట్ చేస్తే ఎన్ వచ్చేసి 14 ఉంది, ఏ వచ్చేసి 2 ఉంది. ఇప్పుడు మనకి రైట్ షిఫ్ట్ జరుగుతుంది కాబట్టి వాల్యూ షోర్లీ డిక్రిమెంట్. సో షార్ట్ కట్ నేను ఏం చేస్తున్నా అంటే ఎన్ బై 2 పవర్ ఏ అని చెప్తున్నాం. అంటే నథింగ్ బట్ 14 బై 2 పవర్ 2 అంతేనా. 14 బై 2 పవర్ 2 అంటే మనకి 14 బై ఎంత వస్తే ఛాన్స్ ఉందండి 14 బై ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది 14 బై 2 పవర్ 2 అంటే 14 బై 4 నథింగ్ బట్ ఇప్పుడు మనకి 14 అనేది ఇంటిజరే 4 అనేది ఇంటిజరే. ఓకే, సో 4 3 వచ్చేసి మనకి 12. దాని తర్వాత మనకి లైక్ పాయింట్స్ వస్తాయి కదా సార్, పాయింట్ ఏం చేయాలంటే పాయింట్స్ రిమూవ్ చేసేయండి. ఓన్లీ మనకి రౌండ్ ఫిగర్ వాల్యూ తీసుకోండి. 4 డివైడెడ్ బై 14 3 ఎంత అంటే 12. రిమైండర్ మనకి ఓన్లీ ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. లీవ్ దట్ రిమైండర్. వచ్చిన క్వశ్చన్ ని కన్సిడర్ చేసుకోండి. నథింగ్ బట్ ఆ క్వశ్చన్ మనం ఏమవుద్ది అంటే మన రిజల్ట్ అవుతుంది. చూడండి, ఇదే మన రిజల్ట్. అవునా, అబ్జర్వ్ చేస్తా. నెక్స్ట్ వన్, దీనికి షార్ట్ హ్యాండ్ చూడండి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్ వాల్యూ ఎంత ఉంది అన్న 25. ఏ వాల్యూ నెంబర్ ఆఫ్ బిట్ షిఫ్టింగ్ ఎన్ని బిట్ షిఫ్ట్ అవుతున్నాయి 1 bit. ఓన్లీ 1 వాల్యూ షిఫ్ట్ అవుతుంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు షార్ట్ కట్ చేసుకున్నా. షార్ట్ కట్ చేస్తే ఎన్ బై 2 పవర్ ఏ. ఎన్ లో వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంది 25. ఓకే, 2 పవర్ ఏ లో వాల్యూ ఎంత ఉంది అన్న 1 ఉంది. 25 బై 2 పవర్ 1 ఈజ్ నథింగ్ బట్ 25 డివైడెడ్ బై 2. ఓకే, 25 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమవుతుందంటే 2 తో 2 12 ఈజ్ 24. రిమైండర్ ఎంత వస్తానన్నా 1. ఇప్పుడు నేను ఓన్లీ ఎవరిని కన్సిడర్ చేయొచ్చు 12 ని కన్సిడర్ చేసుకుంటా. సో అబ్జర్వ్ చేసుకుంటే మనకు వచ్చిన రిజల్ట్ 12 ఏనా. సో ఇది మనకి ఏమవుతుందంటే షార్ట్ హ్యాండ్ అవుతుంది. షార్ట్ కట్ షార్ట్ హ్యాండ్. సో ఇది మనకి షార్ట్ కట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రైట్ షిఫ్ట్ అంటే మనకి వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే డివైడెడ్ బై 2 పవర్ ఏ చేసా. అదే నాకు లెఫ్ట్ షిఫ్ట్ అనేసరికి వాల్యూ ఏమవుతుంది అన్న ఇంక్రీజ్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎన్ ఇంటూ 2 పవర్ ఏ. ఓకే, సేమ్ హియర్ ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఎన్ అనేది నెంబర్ అవుతుంది, ఏ అనేది మనకి ఏమవుతుంది అంటే నంబర్ ఆఫ్ బిట్స్ షిఫ్టింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి షార్ట్ హ్యాండ్ పెట్టి ట్రై చేద్దాం. ఓకే, దీనికి షార్ట్ హ్యాండ్ పెట్టి ట్రై చేస్తే మనకి ఏమవుతుందో చూడండి ఒకసారి. మనం నంబర్ వచ్చేసి ఎంత ఉంది మన దగ్గర 6. నెక్స్ట్ మనం నెంబర్ ఆఫ్ బిట్స్ షిఫ్టింగ్ బిట్స్ ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేస్తున్నాం ఇక్కడ 2 చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం అనుకున్న షార్ట్ హ్యాండ్ చూస్తే ఇక్కడ ఏముంది అంటే ఎన్ ఇంటూ 2 పవర్ ఏ ఉంది. ఓకే, ఎన్ ఇంటూ 2 పవర్ ఏ చేస్తే మనకు వచ్చేసి నంబర్ ఎన్ వాల్యూ వచ్చేసి 6 ఉంది, ఏ వాల్యూ వచ్చేసి మనకి 2 ఉంది. ఓకే, సో మన రిజల్ట్ 6 ఇంటూ 2 పవర్ 2 నన్ను. ఓకే, 6 ఇంటూ 2 పవర్ 2 అంటే ఏమవుద్ది 6 ఇంటూ
2 power 2 వాల్యూ ఈజ్ 4. 6 4 ఆర్ ఎంత అంటే 24. 24. మనకు రావాల్సిన రిజల్ట్ వచ్చేసి 24. ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్ కూడా ఎంత వచ్చిందంటే 24. సేమ్ మ్యాచ్ అయింది. సో నథింగ్ బట్ లెఫ్ట్ షిఫ్ట్ కి మనకి షార్ట్ కట్ ఏంటి అంటే n ఇంటూ 2 పవర్ a. ఓకే, అదే రైట్ షిఫ్ట్ కి మనకి ఏమవుద్ది షార్ట్ కట్ అంటే n/2 పవర్ a. నథింగ్ బట్ రైట్ సైడ్కి వెళ్ళేసరికి మనకి వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి నేను డివైడ్ చేస్తున్నా. అదే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసరికి వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మల్టిప్లై చేస్తున్నా. క్లియర్ అన్న అందరికి? Yes, sir. ఎనీ డౌట్ దీంట్లో? లెఫ్ట్ No, షిఫ్ట్, sir. రైట్ షిఫ్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డిస్కస్ చేద్దాం. లేదు అంటే ఈరోజు వర్క్ ఇస్తాను, ట్రై చేద్దాం. నో డౌట్ సార్. ఓకే, యూనరీ ఆపరేటర్స్ అని చెప్పేసి మనకు ఒక ఆపరేటర్ ఉంది. వాటిని ఈరోజు జస్ట్ బ్రీఫ్ గా టచ్ చేసుకొని వస్తాను. టుమారో ఇన్ డెప్త్ గా వెళ్దాం. లైక్ టెన్షన్ తీసుకోవద్దు, కొంచెం లైక్ కన్ఫ్యూజ్ గా ఉంటది కానీ బాగుంటది. ట్రై చేస్తే చాలా బాగుంటుంది అన్న. యూనరీ ఆపరేటర్స్. సో యూనరీ ఆపరేటర్స్ లో మనం ఎన్ని టైప్స్ లో డివైడ్ చేయొచ్చు అంటే యూనరీని 2 టైప్స్ లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ యూనరీ ఇంక్రిమెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యూనరీ డిక్రిమెంట్. ఓకే, ఇంక్రిమెంట్ లైక్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇంక్రిమెంట్ ని, యూనరీ ఇంక్రిమెంట్ ని ప్లస్ ప్లస్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అదే యూనరీ డిక్రిమెంట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మైనస్ మైనస్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దీంట్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఇంక్రిమెంట్ వచ్చేసి మనకి ఏమవుద్ది అంటే యూనరీ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ యూనరీ పోస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ లో కూడా మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. యూనరీ ప్రీ ఒకటి, యూనరీ పోస్ట్ ఒకటి. ఓకే, సో ఇప్పుడు ప్రీ పోస్ట్ అని మనం ఎలా చెప్పుకోగలం అంటే ప్రీ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే లైక్ బిఫోర్ అనమాట. ఏదైనా మనకి ఒక వేరియబుల్ కి ముందు ఉందంటే నథింగ్ బట్ అది ప్రీ. ఓకే, వేరియబుల్ తర్వాత ఉందంటే నథింగ్ బట్ మనకి అది ఏమవుతుంది అంటే పోస్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం తెలుసుకున్న ఇంగ్లీష్ సింటాక్సే. సో ప్రీ ఈజ్ నథింగ్ బట్ బిఫోర్ ద వేరియబుల్, పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏమవుతుందంటే ఆఫ్టర్ ద వేరియబుల్. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మనకి ప్లస్ ప్లస్ ఏ ఉంది అనుకున్నాను. నథింగ్ బట్ దీన్ని ఏమంటామంటే ప్రీ ఇంక్రిమెంట్ అంట. ఏ ప్లస్ ప్లస్ ఉంది అనుకోండి, నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం దీన్ని. ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్రీ అంటే మనకి ఏమవుతుందంటే మైనస్ మైనస్ ఏ ఈజ్ ప్రీ డిక్రిమెంట్. ఓకే, నెక్స్ట్ ఏ మైనస్ మైనస్ ఈజ్ ఏ పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, సో ఇవి మనకి లైక్ యూనరీ ఆపరేటర్స్ లో ఉన్న టైప్స్. ఇవి అన్ని కూడా మనకి ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అంటే బేసికల్ గా మనకి 2 స్టేట్మెంట్స్ ఉండాలి. ప్రీ అంటే ఏమవుద్ది, పోస్ట్ అంటే ఏమవుద్ది. ప్రీకి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, పోస్ట్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ 2 స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏమవుద్ది అంటే చేంజ్ అండ్ యూజ్. ఓకే, అదే మనకి పోస్ట్ అంటే ఏమవుద్ది అంటే యూజ్ అండ్ చేంజ్. ఓకే, ప్రీ వచ్చేసి మనకి ఏమవుద్ది అంటే చేంజ్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది వాల్యూని. అదే మనకి పోస్ట్ అంటే ఏమవుద్ది అంటే యూజ్ చేసి చేంజ్ చేస్తుంది. ఇవి మనకి రెండింటికి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో ప్రీ వచ్చేసి చేంజ్ అండ్ యూజ్, పోస్ట్ వచ్చేసి యూజ్ అండ్ చేంజ్. రెండిట్లో ఏదో డిక్రిమెంట్ అయినా ఇంక్రిమెంట్ అయినా. డిక్రిమెంట్ అంటే మనకి ఎంత డిక్రిమెంట్ అవుద్ది, ఇంక్రిమెంట్ అయితే మనకి ఎంత డిక్రిమెంట్ అవుద్ది, లైక్ ఎంత ఇంక్రిమెంట్ అవుద్ది, ఇవన్నీ మాట్లాడుకుంటే ఇది కూడా ఏంటంటే మనకి జస్ట్ షార్ట్ హ్యాండ్ ఫర్ 1 టైం ఇంక్రిమెంట్, 1 టైం డిక్రిమెంట్ అన్న. ఓకే, సో ఇవి మనకి ఓన్లీ ఎన్ని టైమ్స్ డిక్రిమెంట్ చేస్తుంది, ఎన్ని టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తుంది అని చూస్తే ఓన్లీ మనకి 1 టైం ఇంక్రిమెంట్ మాత్రమే చేస్తుంది. 1 వాల్యూ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఓన్లీ ఇప్పుడు మనకి 1 వాల్యూ లైక్ 1 టైం మాత్రమే చేంజ్ చేయాలి అనుకుంటే నేను ఏదైనా ప్రీ అయినా పోస్ట్ అయినా వాడుకోవచ్చు.
చేంజ్ చేసుకొని యూస్ చేసుకోవాలి అనుకుంటే ప్రీని వాడతాం, యూస్ చేసి చేంజ్ చేయాలి అంటే పోస్ట్ని వాడతాం. ఇవి మనకి రెండింటికి డిఫరెన్స్. అవి ఎలా డిస్కస్ చేయాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. లైక్ చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను, ఎక్కువ లైక్ స్ట్రెస్ తీసుకోకండి. టుమారో మళ్ళీ డిస్కస్ చేద్దాం వీటి గురించి ఇన్ డెప్త్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంట్ ఏ ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నా అంటే 10 తీసుకున్నాను. ఓకే, 10 తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను, తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకున్నా ఇంట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ తీసుకుంటాను. ఓకే, ఏ ప్లస్ ప్లస్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఎస్ఓపి ఆఫ్ ఏని ప్రింట్ చేస్తున్నాం, ఎస్ఓపి ఆఫ్ బిని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు రెండింటిని ప్రింట్ చేస్తే మనకి ఏమవుద్ది అనేది చూడండి. ఏ వచ్చేసి మనకి వాల్యూ 10, బి వచ్చేసి మనకి వాల్యూ ఏదో వాల్యూని అసైన్ చేస్తున్నాం వేరియబుల్ పెట్టేసి. ఆ వేరియబుల్ పెట్టడం వల్ల మనకి ఏమవుద్ది అనేది చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏ ప్లస్ ప్లస్ అనే వాల్యూని బికి అసైన్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ ఇంక్రిమెంటా పోస్ట్ ఇంక్రిమెంట్ అన్నా? పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే యూజ్ అండ్ చేంజా, చేంజ్ అండ్ యూజ్ అన్న? యూజ్ అండ్ చేంజ్. యూజ్ అండ్ చేంజ్. సో నాకు ఫస్ట్ యాక్చువల్లీ ఏలో వాల్యూ ఎంత ఉందంటే 10 ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏముందంటే బిలో వాల్యూ ఎంత ఉందంటే లైక్ నేను అసైన్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పోస్ట్ కాబట్టి యూజ్ చేసి తర్వాత చేంజ్ చేయాలి. ఓకే, నేను ఫస్ట్ ఇక్కడ యూజింగ్ అంటే నేను ఏ వాల్యూని దేనికి యూజ్ చేస్తున్నా అంటే ఫర్ అసైనింగ్ ఏ బికి. ఓకే, సో ఆ బికి అసైన్ చేయాలనుకున్నా కాబట్టి ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఏమవుద్ది అంటే బికి అసైన్ అయిపోద్ది. ఓకే, ఫస్ట్ మనకి అసైన్ అయిపోద్ది. సో మనకి బిలోకి వాల్యూ ఎంత వస్తుంది అంటే 10 వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు చేంజింగ్ అనేది జరుగుద్ది. ఎక్కడ చేంజ్ అవుద్ది అంటే బిలో మనకి ఏం చేంజెస్ రావు ఇంకా వన్స్ అసైన్ అయిన తర్వాత. మళ్ళీ మనకి సేమ్ ఏలోనే చేంజెస్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఇంక్రిమెంట్ కాబట్టి ఎన్ని టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది అని చెప్తున్నా, ఓన్లీ 1 టైం మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది. 10 నుంచి మనకి ఎంతకు అప్డేట్ అవుద్ది అంటే ఇప్పుడు 11కి అప్డేట్ అవుద్ది. ఎక్కడ అప్డేట్ అవుద్ది అంటే ఏలో మాత్రమే మనకి 11 అప్డేట్ అవుద్ది. ఓకే, ఇలా జరిగిన తర్వాత ఎస్ఓపి ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తే మనకి ఏమవుద్ది అంటే అవుట్పుట్కి వచ్చేసి 11 ప్రింట్ అవుద్ది. దాని తర్వాత బికి వచ్చేసి 10 ప్రింట్ అవుద్ది. ఓకే, క్లియర్ అనే స్టేట్మెంట్. సో ఇక్కడ ఎక్కడైనా నేను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 కానీ ఆర్ ఏ ప్లస్ ఈక్వల్స్ 1 కానీ ఎక్కడైనా అసైన్మెంట్ ఆపరేటర్ వాడానంటే నేను ఎక్కడ కూడా అసైన్మెంట్ ఆపరేటర్ వాడలేదు. కాకపోతే ఇక్కడ మనకి ఏమవుతుందంటే యూనరీ ఆపరేటర్లోనే లైక్ ఇంటర్నల్గా అసైన్మెంట్ అనేది జరిగిపోతుంది అన్న. అవన్నీ మనం చేయని అవసరం లే, ఆటోమేటిక్గా ఇంటర్నల్ కూడా రాసేసి ఉంటుంది. దీనికి మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటూ మీనింగ్. దీనికి షార్ట్ హ్యాండ్ అనమాట ఇది. అందువల్ల మనకి ఏమవుతుందంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి యూనరీ ఆపరేటర్లో జరిగే ఆపరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి int a equals to 15 int b equals to for example plus a తీసుకుంటాం. ఓకే, సేమ్ దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే పైన దానిలాగానే ఎస్ఓపి ఆఫ్ ఏ ప్రింట్ చేస్తున్నాం, ఎస్ఓపి ఆఫ్ బిని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ లైన్కి వచ్చేసరికి మనకి ఏ వాల్యూ 15 అసైన్ అయ్యేస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్కి వచ్చేసరికి మనకి బి వాల్యూ ఏమవుతుందంటే సంథింగ్ ఏదో వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటుంది. ఆ వాల్యూ అసైన్ చేయడం ఏం అసైన్ చేయాలనేది చూడండి. ప్లస్ ఏ ఉంది. ప్లస్ ఏ ఇది నథింగ్ బట్ ప్రీ పోస్ట్ అన్న ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఇంక్రిమెంట్ జరిగింది. సో ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. ప్రీ ఇంక్రిమెంట్ అంటే మనకి యూజ్ అండ్ చేంజ్ అండ్ యూజ్ అన్న చేంజ్ అండ్ యూజ్. ఫస్ట్ చేంజ్ చేయాలి. దేంట్లో చేంజ్ చేస్తామంటే నీకు ఏ దానికైతే యూనరీ ఆపరేటర్ అప్లికబుల్ అయ్యిందో నథింగ్ బట్ ప్లస్ అనేది అప్లికబుల్ అయ్యిందో ఆ పర్టికులర్ వేరియబుల్లో నేను వాల్యూని చేంజ్ చేస్తాను. ప్లస్ అంటే ఏ వాల్యూ మనకి 15 ఉంది. 15 నుంచి మనకి ఎంత అప్డేట్ అవుతుంది ఫస్ట్ చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది 15 16కి అప్డేట్ అవుతుంది. ఎక్కడ అప్డేట్ అవుతుంది అంటే అదే వేరియబుల్లోనే మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. చేంజ్ చేసా, ఇప్పుడు నేను యూజ్ చేయాలి. సో దీన్ని యూజ్ చేయడం అంటే నథింగ్ బట్ ఏం చేస్తున్నా బి వాల్యూకి అసైన్ చేస్తున్నా. సో అవుట్పుట్ లైక్ నాకు బి వాల్యూకి అసైన్ చేయడం ఇది నథింగ్ బట్ చేంజ్ అయిన వాల్యూ అసైన్ అవుద్దా, ముందు వాల్యూని అసైన్ అవుద్దా. ఏదైతే మనం చేంజ్ చేసి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే మనకి చేంజ్ అయిన వాల్యూ ఉందో ఆ చేంజ్ అయిన వాల్యూ అప్డేట్ అవుతుంది, ఆ చేంజ్ అయిన వాల్యూ అసైన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ లైక్ బీలకి వాల్యూ ఎంత వస్తుంది అంటే
16 వస్తుంది. సో అవుట్పుట్ లో మనకి ప్రింట్ అవ్వడం ఎవరు ప్రింట్ అవుతారు అంటే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసి 16 ప్రింట్ అవుతారు. అవుట్పుట్ లో మనకి ఇలా ప్రింట్ అవుతూ ఉంటుంది. ఏమన్నా ఇప్పుడు ప్రీకి పోస్ట్ కి లైక్ నథింగ్ బట్ ఏం చేంజెస్ వచ్చాయో అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. క్లియర్ అంతా? సో ఈ రోజు క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి, లైక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ యూనరీ ఆపరేటర్స్ మీద క్వశ్చన్స్ ఇవన్నీ కూడా టుమారో డిస్కస్ చేద్దాం. ఇంకా లైక్ ఇన్ డెప్త్ గా వెళ్తాను, లైక్ ఎట్లా డిస్కస్ చేయాలి ఏంటి, లైక్ ఇవి ఈక్వేషన్ లో ఉంటే ఎలా సాల్వ్ అవుతాయి, లైక్ మొత్తం కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ అన్ని కూడా రేపు టుమారో డిస్కస్ చేద్దాం. అథమెటిక్ ఆపరేటర్స్ కాంబినేషన్ లో, అసైన్మెంట్ ఆపరేటర్ కాంబినేషన్ లో, నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్ కాంబినేషన్, నెక్స్ట్ వచ్చేసి మనకి బైనరీ నెంబర్ ఆపరేటర్ కాంబినేషన్, అన్ని లైక్ ఒకటే ఈక్వేషన్ లో వస్తే ఎలా వెళ్తుంది ఏంటి అనేది రేపు డిస్కస్ చేద్దాం. యూనరీ కమ్ ఆల్ ఆపరేటర్స్ టుమారోతో మనకి ఆపరేటర్స్ క్లోజ్ అవుద్ది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్స్ క్లోజ్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయండి, లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు. చూడండి ఒకసారి నోట్స్ అందరు కూడా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవా? నో డౌట్ సార్. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆపరేటర్స్ ఏం ఆపరేటర్స్ యూజ్ చేస్తాను? ఇంతవరకు మనం ఆపరేటర్స్ అన్ని డిస్కస్ చేసుకుంటే వాయిస్ వినపడుతుంది అందరికి? ఎస్ సార్. ఫస్ట్ ఆపరేటర్ చూసుకుంటే మనం ఏం చేసామంటే అర్థమెటిక్ చూసుకున్నాం. నెక్స్ట్ అన్న అసైన్మెంట్ ఆపరేటర్, అసైన్మెంట్, నెక్స్ట్ రిలేషనల్, నెక్స్ట్ లాజికల్, లాజికల్, నెక్స్ట్ అన్న బిట్ వైజ్, ఇంకా అన్న షిఫ్ట్ ఆపరేటర్, షిఫ్టింగ్, ఇంకా యూనరీ ఆపరేటర్స్. అర్థమెటిక్ అంటే మనకి ఏమేమి వస్తాయి? ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, ఇంటూ, డివిజన్, మాడ్యులో డివిజన్. డివిజన్ కి మాడ్యులో డివిజన్ కి డిఫరెన్స్ ఏమొస్తుంది అన్న? Division we get quotient. we get the Division. quotient, మాడ్యులో డివిజన్ యాజ్ ఎ రిజల్ట్, రిమైండర్ యాజ్ ఎ. అసైన్మెంట్ లో మనకి ఏమొస్తుంది? Equal to, plus equal to, minus equal to, into equal to. మోడ్ ఈక్వల్స్ టు, డివైడెడ్ బై ఈక్వల్స్ టు. ఓకే, ఇక్కడ ఈక్వల్స్ టు అంటే మనకి ఏం చేస్తుంది? వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేస్తారు సార్. వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరియబుల్ అవుద్దా, రైట్ సైడ్ ఉన్నది వేరియబుల్ అవుద్దా అన్న మనకి? లెఫ్ట్ సైడ్ ది వేరియబుల్ సార్. Left side is a variable and right side is a value, which is value like present in right side is assigned to the left side variable. Okay, next relational operators అంటే ఏం చేస్తాయి మనకి? కంపేర్, గ్రేటర్ దెన్, లెస్ దెన్. కంపేర్ టు వాల్యూస్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇంకా greater than or ఇంకా equals to, less than or equals to, equals to.
Not అలాగే equal. నాట్ ఈక్వల్స్ టు లాజికల్ ఏమేమి ఉంటాయి నాన్న? Logical and or అండ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? డబుల్ యాంపర్సెంట్. డబుల్ యాంపర్సెంట్. ఆర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం నాన్న? వర్టికల్ స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ బిట్ వైజ్ లో మనకి ఏమేమి ఉంటాయి? అండ్ ఆరు XOR. అండ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం నాన్న? సింగిల్ యాంపర్సెంట్. Single ampersand. బిట్ వైజ్ అవుతాయి సింగిల్ యాంపర్సెంట్. ఆర్కి Single vertical line. నెక్స్ట్ XOR కి Cap. క్యాప్ తో రిప్రజెంట్ చేస్తాం. షిఫ్టింగ్ అంటే Left shift. Right shift. Left shift. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే మనకి రైట్ షిఫ్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, లెఫ్ట్ షిఫ్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? టూ గ్రేటర్ దాన్ సింబల్స్. ఓకే, టూ గ్రేటర్ దాన్ సింబల్స్ వాడితే నథింగ్ బట్ మనకి అది ఏమవుద్ది అంటే రైట్ షిఫ్ట్ అవుద్ది. ఓకే, అలానే లెఫ్ట్ షిఫ్ట్ అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? 2 less than 6. టూ లెస్ దాన్ సింబల్స్ రెండు పక్క పక్కనే వాడేస్తే మనకి ఏమవుద్ది అంటే అది మనకి లెఫ్ట్ షిఫ్ట్ అయిపోద్ది. ఓకే, సింగిల్ పెట్టేస్తే మనకి రిలేషనల్ అయిపోద్ది, డబుల్ పెట్టేస్తే మనకి ఏమైపోద్ది అంటే లైక్ షిఫ్టింగ్ ఆపరేటర్స్ అవుతాయి. నెక్స్ట్ యూనరీ అంటే మనకి ఏమేమి ఉంటాయి? Increment, decrement. ఐ థింక్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అవుతే మనం యూనరీ ప్లస్ ప్లస్ పెడతాం, అదే డిక్రిమెంట్ అవుతే మనకి ఏమవుతుంది అన్న? Minus, minus. మైనస్ మైనస్. క్లియర్ ఎక్కడ దాకా? అన్ని Yes, కూడా sir. లైక్ దిస్ ఇస్ వాట్ వి డిస్కస్డ్ ఇన్ లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్. ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని యూనరీ కాకుండా రిమైనింగ్ వాటి వరకు మొత్తం అన్ని కూడా ఏం చేస్తానంటే కొన్ని క్వశ్చన్స్ రాసి పెడతాను మళ్ళీ ప్రాక్టీస్ సెషన్కి. సో ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మీకు ఎంతవరకు అండర్స్టాండ్ అవుతుందని తెలుస్తుంది, చేసుకున్నాను. యాక్చువల్గా నిన్న కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినట్టు చేశారా, ట్రై చేశారా వాటిని? ఎస్ సార్. ఏమొచ్చాయి రిజల్ట్స్? A equal to 0, B equal to 30, C equal to 13. అందరికీ అదే ఆన్సర్ వచ్చిందా? ఎవరికైనా లైక్ డిఫరెంట్ ఆన్సర్స్ ఏమైనా వచ్చాయన్నా? డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయంటే we will discuss. అవే ఆన్సర్స్ వచ్చేస్తాయి. నైస్. నెక్స్ట్ వన్ నా సెకండ్ వర్డ్ ఏమొచ్చాయి? -16, -16, 0 సార్. -16, -0. అందరికి ఇవే ఆన్సర్స్ వచ్చాయా? డిఫరెంట్ ఆన్సర్స్ ఏమైనా వచ్చాయా? అవే వచ్చేసాయి. సూపర్, వెరీ నైస్. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్న ఎవ్రీవన్. నెక్స్ట్ కోడ్ జావా క్లాస్ ఒక 5 minutes లో స్టార్ట్ అవుద్ది. మీటింగ్ ఎవరు లీవ్ అవ్వకుండా అలానే ఉండండి. ఒక 5 minutes లో సార్ వచ్చి మీటింగ్ ని స్టార్ట్ లైక్ క్లాస్ ని స్టార్ట్ చేస్తారు. ఓకేనా? బ్రేక్ తీసుకోండి. ఒక 5 minutes లో స్టార్ట్ అయిపోద్ది క్లాస్.